తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన రామచంద్రరావు గారికి మొట్టమొదటిసారిగా ఇక్కడికి వస్తున్నందుకు, మనము ఖమ్మం జనాలందరూ ఇంత మంచిగా వెల్కమ్ చేసినందుకు పేరు పేరున మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా నేను మీ తరఫున రామచంద్రరావు గారికి వెల్కమ్ చెప్తున్నాను. అలానే సభా అధ్యక్షులకు వస్తున్న నెల్లూరు కోటేశ్వరరావు గారికి, కిసాన్ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారికి, మాజీ జిల్లా అధ్యక్షులు గల్లె సత్యనారాయణ గారికి, అలానే వేదిక మీద ఉన్న నా సహచరులు, నా సీనియర్లు, నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కరిస్తూ, ఇక్కడికి వచ్చిన బీజేపీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కరిస్తూ, ఈరోజు రామచంద్రరావు గారి సారథ్యంలో బీజేపీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. ప్రజలు స్వాగతిస్తున్నారు. వీరు అత్యంత అనుభవజ్ఞులు. సార్, ఇన్ యువర్ గైడెన్స్ వీఆర్ విల్లింగ్ టు వర్క్. ఖమ్మం ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాలో చరిత్రలో అత్యంతగా మెజార్టీ వచ్చింది. ఇదంతా ఈ ఓట్లన్నీ ప్రత్యర్థి 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ ఓటు, ప్రతి ఒక్క ఓటు కూడా స్వచ్ఛందంగా వచ్చింది. ఇది భారతీయ జనతా పార్టీ పట్ల ఖమ్మం జనంలో ఉన్న ప్రేమ, రెస్పెక్ట్ కూడా. అలానే ఈ ఖమ్మం జిల్లాలో అత్యంత చైతన్యవంత ప్రజలు. ఇక్కడ ఉన్న రిసోర్సెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్సెస్ ఇన్ ద స్టేట్. ఇక్కడ అగ్రికల్చర్ ప్రిడామినెంట్లీ ఉంది, కానీ ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియా కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ దీని మీద స్ట్రెచ్ చేయట్లేదు సార్. కొత్తగూడెంలో ఎన్టీసీపీసీ 400 ఎకరాలు ఐడియల్గా పడుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్తగూడెం ఉండే, రైలు ఉండే, కోల్ ఉంది, పవర్ ఉంది. అట్లాంటిది దాన్ని మరుగున పడేసి ఇప్పుడు రైతుల్ని మోసం చేసి, ప్రజల్ని మోసం చేసి ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రోజు కూడా నిన్న బీసీలను మోసం చేసుకుంటూ 10% రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఇచ్చిన దాంట్లో ఇచ్చి 42%లో చేసిన ప్రతి అడుగులో మోసంతో వారు ఈరోజు ప్రభుత్వాన్ని చేస్తున్నారు. రానున్న స్థానిక మనకి ముఖ్య ఉద్దేశం, వారు ఇక్కడికి వచ్చింది, వారు అప్రోచ్ చేసేది కూడా రానున్న స్థానిక ఎలక్షన్లలో మనం ఎలా గెలవాలని, మనం గెలిచే ప్రయత్నం మనం చేస్తాము. వారి తరఫున నేను కూడా మీకు హామీ ఇస్తున్నా సార్. మా శక్తి ఎంతో పోరాడతాం. మాకు అత్యంత సీట్లు ఈసారి వస్తాయని మేము అనుకుంటున్నాం. మీరు మా ఓన్లీ మీ వైపు మేము చూస్తున్నాము. క్యాండిడేట్లు, కరెక్ట్ క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు ఇక్కడ. బీజేపీ పార్టీ ప్రతి గుండెల్లో ఉంది. అది మనం గుర్తించి వారిని కనుక అవకాశం ఇస్తే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇందాక మన అధ్యక్షులు అన్నట్టు జెడ్పీటీసీ ప్రెసిడెంట్లు కూడా గెలిచే అవకాశం ఉంది. మనం వారిని గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులకి నమస్కరిస్తూ, జై భారత్ మాతాకి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సన్న ఉదయప్రతాప్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచు. సభకు నమస్కారం. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షమైనటువంటి మన నెల్లూరు కోటేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికై ఖమ్మం ఇచ్చేసినటువంటి ఒక గొప్ప న్యాయ కోవిదుడు, అదేవిధంగా ఒక ఇంటలెక్చువల్, ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి 100% డిజర్వ్డ్ క్యాండిడేట్ అయిన రామచంద్రరావు అన్న ఈరోజు మన ఖమ్మం వచ్చినందుకు మన ఖమ్మం ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన మన ఖమ్మం పక్కన ఉన్న కోరాడ ముద్దుబిడ్డ, అదేవిధంగా వారు అత్తగారు కూడా మన ఖమ్మం జిల్లా. వారు ప్రత్యేకంగా ఖమ్మం మీద వారు శ్రద్ధ చూపెడతారు. వారు ఖమ్మం జిల్లాలో రేపొద్దున జెడ్పీసీసీ గెలుచుకోవడానికి పూర్తి స్థాయి అందిస్తానికి వారు ముందుకు వస్తున్నారు. ఈ విధంగా ఖమ్మం జిల్లాకు ఒక మంచి రోజులు వచ్చాయని చెప్పడం కోసమే మన రామచంద్రరావు గారు ఈ రోజున మన రాష్ట్ర అధ్యక్షుడిగా